ఓకే. మాలతి గారు ఒక కాలర్ అయితే ఉన్నారు విజయవాడ నుంచి బాబు గారు. బాబు గారు నమస్కారం అండి. నమస్కారం మాలతి గారు, నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి సమస్య మేడం ఏంటండి? మేడం నేను నా ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నాను మేడం, ఒక 20 lakhs. ఓకే. చిన్న బిజినెస్ హౌస్ స్టార్ట్ చేశాను. సో నాకు అదేంటంటే ఎంత అమౌంట్ అండి అది? సో నేను పేమెంట్ అయితే కరెక్ట్గానే కడుతున్నాను. ఒక 2 months నుంచి నాకు పెండింగ్ ఉంది. ఓకే. ఇక్కడికి వచ్చేసేసి మన వాళ్ళు వచ్చి రికవరీ ఏజెంట్ వచ్చేసి కొంచెం వాగ్వాదాలు చేయటం స్టార్ట్ చేస్తున్నారు. నేను బ్యాంక్ మేనేజర్ని కలిసి ఆయనకి సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, మేము ఓన్లీ లోన్స్ ఇస్తాము, మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మన రికవరీలతోనే మాట్లాడుకోండి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? రికవరీ వాళ్ళతో మాట్లాడుకునే అవసరం లేదు. మీరు లోన్ తీసుకుంది మీరు బ్యాంక్ నుండి కాబట్టి మీరు అంటే బ్యాంక్స్తోనే ఇంటరాక్షన్ పెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు థర్డ్ పార్టీకి అప్పచెప్తారు, అంటే రికవరీ ఏజెన్సీని పెడతారు. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ వాళ్ళు వచ్చి జస్ట్ మిమ్మల్ని వచ్చి ఎప్పుడు కడతారు ఏంటి అని అడగడానికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు డిమాండ్ చేయడానికి, హరాస్ చేయడానికి, తిట్టడానికి, కొట్టడానికి ఉండదు. వాళ్ళు డీసెంట్గా వచ్చి అడిగి ఎప్పుడు ఇస్తారని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళడం మట్టుకే వాళ్ళ డ్యూటీ అక్కడి వరకు పరిమితం. ఎందుకంటే ఆర్బీఐ ఒక గైడ్లైన్స్ పాస్ చేసింది. ఆర్బీఐ ప్రకారం ఏంటంటే ఎవరు కూడా రికవరీ ఏజెంట్స్ కూడా ఎవరిని హరాస్ చేయడానికి లేదు. ఒకవేళ లిమిట్ దాటి బిహేవ్ చేస్తే మాత్రం అది మీరు వీడియో రికార్డ్ చేసుకొని ఏదో విధంగా రికార్డ్ చేసుకొని మీరు ఆర్బీఐకి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. ఈవెన్ బ్యాంక్ అంబడ్స్మెన్ ఉంటారు. మీరు మామూలు వెబ్సైట్లోకి వెళ్తే బ్యాంక్ అంబడ్స్మెన్ కానీ కొడితే అక్కడ కంప్లైంట్ పెట్టడానికి ఉంటుంది. అక్కడ కూడా మీరు ఇప్పుడు ఈ వీడియో కానీ ఏదైనా సరే ఇట్లాంటివి ఉంటే మీ కంప్లైంట్, ఒకవేళ మీ దగ్గర వీడియో లేకపోయినా సరే ఈ బ్యాంక్ తరఫున వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా హరాస్ చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ బ్యాంకింగ్ అంబడ్స్మెన్ కూడా మీరు పెట్టవచ్చు. ఓకే. లేదు ఇంకా మీకు లిమిట్ దాటి ఏమైనా టార్చర్ పెడుతున్నారంటే మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అయితే మీ విషయంలో ఏంటంటే మీరు ఏది కూడా మీరు వచ్చే రికవరీ ఏజెంట్తో మాట్లాడే పని లేదు. ఎందుకంటే మీరు తీసుకున్న బ్యాంకులు ఉండి మీరు డైరెక్ట్ చెప్పండి, నేను వెళ్ళి బ్యాంక్తో మాట్లాడుకుంటాను. లేదు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కోర్టుకి కేసు వేయచ్చు మీరు. ఓకే. సో ఇప్పుడు డబ్బు ఇవ్వకుండా పోతే బ్యాంకు కానీ లేకపోతే రుణం ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళ ఇంటికి ఇలా రికవరీ ఏజెంట్స్ అనే వాళ్ళు రావడం అనేది న్యాయబద్ధమా? ఒకవేళ దుర్వినియోగం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్కి మనీ రికవర్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది. ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఇవ్వకపోవడము, కొంతమంది ట్రబుల్సమ్ పర్సన్స్ ఉంటారు, అంటే ఎవరైతే బాగా ట్రబుల్ తీసుకుంటారో అసలు ఎగ్గొడతారు, కావాలని ఎగ్గొడతారు, అలా ఉంటే వాళ్ళు చాలామంది అయిపోయారు. సో బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి తీసుకొని కష్టపెడుతున్నారు. ఇప్పుడు బ్యాంక్ అయితే అంత ఈ డ్యూటీ పర్ఫామ్ చేయలేదు. వాళ్ళకి ఏంటి ఓన్లీ బ్యాంకింగ్ దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఆ ప్రకారం డ్యూటీ చేస్తారు. కానీ ఈ రికవరీ ఇదంతా కొంచెం కష్టం, వాళ్ళ డ్యూటీ కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ ఏజెంట్స్కి వాళ్ళకి అప్పచెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మనీ రికవర్ చేయడం చేస్తారు. దీంట్లో కూడా ఏంటంటే ఆర్బీఐ ఓకే అది లీగల్ అనే చెప్తుంది, థర్డ్ పార్టీకి అప్పచెప్పుకోవచ్చు. వాళ్ళు వచ్చి రికవరీ ఏజెంట్స్ వచ్చి మేము దగ్గర రికవర్ మనీ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, అది లీగలే. బట్ లిమిటెడ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో అది లిమిటెడ్. ఎట్లా అంటే వాళ్ళు హరాస్ చేయొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, ఇల్ బిహేవ్ చేయొద్దు, ఆర్ వాళ్ళకున్న పవర్స్ మించి యాక్ట్ చేయొద్దు. సో అది కనుక ఎవరైనా చేస్తే మాత్రం మీరు వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు కాలర్కి చెప్పినట్టు ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా మిస్బిహేవ్ చేస్తే ట్రై టు టేక్ ఒక వీడియో క్యాప్చర్ చేయడం చూడండి, అదంతా కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టచ్చు. సో బ్యాంకింగ్ అంబడ్స్మెన్ కూడా మీరు పంపించుకోవచ్చు అనమాట, ఇట్లా చేస్తున్నారు మిస్బిహేవ్ అని చెప్పేసి. ఎందుకంటే చాలా కేసెస్లో ఏమైందంటే ఇట్లనే రికవర్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. సో అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ కొంచెం ఆర్బీఐ కొన్ని చేంజెస్ చేసింది. సో అందులో ఇది ఒక చేంజ్ అనమాట. సో ఏదైనా సరే మీరు డబ్బులు అయితే తీసుకున్నప్పుడు కట్టాలండి. ఎవరైనా సరే బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకున్నారు, ఒకరికి మాట ఇచ్చినట్టే కదా. సో ఎవరైనా డబ్బులు తీసుకుని కాకపోతే కొన్ని కండిషన్స్లో కట్టినప్పుడు మీరు వెళ్ళి ముందే బ్యాంక్తోని మాట్లాడుకోండి, ఇట్లా నాకు టైం కావాలి అని చెప్పేసి దూరం పోకుండా. ఓకే. మరొక కాలర్ ఉన్నారు మేడం, కల్లూరు నుంచి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. ఇవి కట్ అయినట్టుంది, మరి మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చండి. సో కొలెటరల్ గ్యారంటీ అని చెప్పేసి కొలెటరల్ అంటే కొలెటరల్ కానీ గ్యారంటీ కానీ ఉన్న రుణాలు తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఏమైనా జరిగినప్పుడు ఇప్పుడు గ్యారంటీ ఇచ్చిన వారి బాధ్యత అనేది ఎలా ఉంటుంది మేడం? సో జనరల్ ఏంటంటే ఎవరైనా అప్పులు తీసుకున్నప్పుడు ఒకవేళ కనుక కొన్ని ఇప్పుడు సరిపడా సెక్యూరిటీ లేదనుకోండి, సో దానికి ఏం చేస్తారంటే గ్యారంటర్స్ని పెడతారు. ఈ మధ్యవర్తి అనమాట వీళ్ళు. గ్యారంటర్ అంటే ఎవరు అంటే
షూరిటీ లాగా అనమాట. అంటే షూరిటీ ఇస్తారు. వీళ్ళు ఎట్లా అంటే ఎవరైతే పర్సన్ అప్పు తీసుకున్నారో వాళ్ళు కట్టనప్పుడు నేను కడతా అని చెప్పి గ్యారంటీ ఇవ్వడం, వాళ్ళనే గ్యారంటర్స్ అంటాం. సో వీళ్ళు బ్యాంకులో జనరల్ గ్యారంటర్స్ వచ్చి సిగ్నేచర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని గ్యారంటర్ లాగా పెట్టి వాళ్ళతో సంతకం పెట్టిస్తారు అగ్రిమెంట్స్లో. సో ఒకవేళ ఎవరైతే పర్సన్ లోన్ తీసుకున్నారో, క్రెడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక టైంకి కట్టలేదు, ఎన్పి అయింది, వసూలు కాలేదు, ఏదైతే సెక్యూరిటీ పెట్టిన ప్రాపర్టీ కూడా సరిపోలేదు, ఇలాంటి పక్షంలో ఏం చేస్తారంటే ఎవరైతే గ్యారంటర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు, వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో లీగల్ ఏంటంటే ఎవరైనా గ్యారంటర్ కనుక గ్యారంటీ ఇస్తే వాళ్ళు లయబుల్, వాళ్ళు తీసుకున్న అప్పు వీళ్ళు కట్టాల్సిందే, వాళ్ళు కట్టినప్పుడు వీళ్ళు కట్టాల్సిందే. మరో కాలర్ అయితే ఉన్నారు మేడం, రమణారావు గారు విజయవాడ నుంచి. రమణారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్తో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి రమణారావు గారు. అదే. హలో చెప్పండి మేడం. మీరు టీవీ చూస్తుంటే మీ కాల్ కట్ అవుతుందండి రమణారావు గారు. మీరు టీవీ చూడకండి, టీవీ చూస్తే కాల్ కట్ అవుతుంది. దూరంగా వచ్చాను. హలో చెప్పండి. ఇప్పుడు నేను అంటే మీరు మాట్లాడేది తెలియదేమోనని టీవీ పెట్టాను. ఓకే, ఫోన్లో తెలుస్తుందిగా. ఓకే, ఒక్క నిమిషం. హలో హలో మేడం, వినిపిస్తుందండి, చెప్పండి. అంటే నేను ఒకరి దగ్గర ఒక 4,95,000 తీసుకున్నానండి. హలో చెప్పండి చెప్పండి, వింటున్నాము. 4,95,000 తీసుకున్నాను. అంటే మా సిస్టర్, అంటే మా కజిన్ ఒక ఆవిడ అమెరికాలో ఉంటది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు మీరు డబ్బులు? మా కజిన్ ఒక ఆవిడ అమెరికాలో ఉంటది, శివరాణి గారని. అయితే 4,95,000 బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఆ పేరు దానిలో చూస్తే బ్యాంక్ పాస్బుక్ లో సునీత ఇన్ఫోసిస్ అని ఉంది. వాళ్ళకి ఏంటో కాంటాక్ట్స్ మనకు తెలియదు. అర్థం కాలేదు, వినిపించలేదు, కొంచెం గట్టి మాట్లాడు. 4,95,000 నా పేరుతో ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. ఆవిడ పేరు మామూలుగా అయితే శివరాణి. ఓకే. అయితే దాని పాస్బుక్ లో పేరు మాత్రం సునీత ఇన్ఫోసిస్ అని ఉంది. ఓకే. సరే, వాళ్ళకి కాంటాక్ట్స్ ఏంటో మనకు తెలీదు. తీసుకొని ఒక 4 years అయింది. 4 years సౌండ్ 4 years అయింది. సౌండ్ తీసాము. అయితే ఇప్పుడు నోటు మీద, ఖాళీ నోటు మీద సంతకం పెట్టించారు. వైట్ పేపర్ మీదనా? వైట్ పేపర్ మీదనా? మామూలు ప్రామిసరీ నోట్ మీద. ఓకే. దాని మీద అమౌంట్, డేట్ ఏమి వేయలే. సరే, ఇప్పుడు 4 years అయిపోయింది, నా అమౌంట్ నాకు ఇచ్చేయని బాగా హెరాస్మెంట్ అనమాట. అయితే మాది ఒకటి ప్రాపర్టీ డిస్ప్యూట్ లో ఉంది, ఒక 6 months లో అమౌంట్ వస్తుంది, ఇస్తానని చెప్తున్నా. ఓకే. వాళ్ళకు కూడా తెలుసు, అది మా రిలేషనే కదా, వాళ్ళకు కూడా తెలుసు సిచ్యువేషను. మధ్యవర్తులతో మాట్లాడితే ఆ డిస్ప్యూట్ రాజీ పడదామంటే వాళ్ళు ఏమో రాజీకి రావట్లేదు. కోర్టు ఇంకో 6 నెలలు పట్టేస్తుంది. ఇప్పుడు నోటు మీద వాళ్ళు ఏమీ రాయలేదు కదా, ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అని నా టెన్షన్. చుట్టాలి కదా అని గబుక్కుని సంతకం పెట్టాను. ప్రాబ్లం అవుతుంది కదండి. ఇప్పుడు ఏదైనా ప్రామిసరీ నోట్ మీద రాసుకుంటప్పుడు ఫస్ట్ అమౌంట్, దాని మీద డేటు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ డేట్ ఏంటంటే ఇద్దరు కూడా నష్టమే, ఇద్దరు కూడా కష్టమే కదా. ఎందుకంటే డేట్ వేసుకోలేదనుకోండి, ఎప్పటికైనా వేసుకోవచ్చు, వాళ్ళు ఏ రోజైనా వెళ్ళి కేసు వేసుకోవచ్చు. లేకపోతే 3 years వరకు లిమిట్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు 4,95,000 మాత్రమే మీరు తీసుకున్న దగ్గర 10 లక్షలు వేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ప్రాబ్లం అవుతుంది. బట్ ఒకటి ఏంటంటే, ఒకటి మీరు ఏం ప్రూవ్ చేయాలి, మీరు వినండి పూర్తిగా. సో 10 లక్షలు వేసుకున్నా కూడా మీ దగ్గర ఉన్నది ఏంటంటే, ఇది మొత్తం కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి, ఓపెన్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి నాకు ఇచ్చింది ఇంతే అని చెప్పేసి మీ కోర్టులో ఒకవేళ వాళ్ళు కేసు ఇస్తే కనుక నాకు ఇచ్చింది ఇంతే అని చెప్పి మాత్రం చెప్పొచ్చు.
ఎందుకంటే మిగతా ఓకే. ఏదైతే ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా వాళ్ళు క్లెయిమ్ చేసినా కూడా దానికి ఆమె ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంత ఇచ్చినామని చెప్పేసి. ఆ, సో దానికి సాక్ష్యం లేనంత వరకు మీకు ప్రాబ్లం లేదు. బట్ నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రామిసర్ నోట్ మీద రాసుకున్నప్పుడు అమౌంట్ డేట్ వేసుకోవడం మర్చిపోకండి. ఆ, అండ్ అంటే విట్నెస్ లో నమ్మకం కూడా మీద- ఒక విట్నెస్ లో కూడా మీ సైడ్ వాళ్ళు ఒకరు వాళ్ళ సైడ్ వాళ్ళు ఒకరిని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆ, ఉమ్. ఇప్పుడు వాళ్ళు విట్నెస్లు ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరిని పెట్టితే కదా మేడం, మీరు అన్నట్టు 10 లక్షలు వేసేసి దాని మీద విట్నెస్లు ఎవరో ఒకరిని వాళ్ళు రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చు, దానికి వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ, వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు ప్రాబ్లం, మీ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమి లేదు కదా. ఇప్పుడు మనం ఇచ్చేస్తాం అంటున్నాం కదా, అరేంజ్మెంట్ చేస్తే ఇప్పుడు నేను హార్ట్ పేషెంట్ ని ఉమ్. చుట్టాలు అయ్యి ఉండి ఆ విధంగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. అది ఆ, అసలు అప్పు ఎందుకు చేశానని ఇప్పుడు బాధపడుతున్నాయి. అది చెప్పాము మేము మధ్యవర్తులకు కూడా, మాకు టైం ఇవ్వండి, 1 year టైం ఇవ్వండి ఇచ్చేస్తామని. హలో ప్రాబ్లం ఒకవేళ కనుక వాళ్ళు ఏమన్నా హలో ఆ. ఒకవేళ చెప్పండి. కనుక వాళ్ళు ఏమైనా కేసు అట్లాంటిది వేస్తే ఏంటంటే ఆ, ఆ, మీ దగ్గర ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది మాత్రం చూపి నేను ఇంత వాళ్ళు నాకు ఇచ్చినారని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే లేదు ఎక్స్ట్రా అమౌంట్ క్లెయిమ్ చేస్తే మాత్రం నాకు వాళ్ళు ఎవిడెన్స్ వేయాల్సి ఉంటుంది అంతే. ఓకే